ఇప్పుడు చూపిచ్చే బీజీఎం చాలా సూపర్‌గా అయితే ఉంటది. స్పెషల్‌గా నాకు బాగా నచ్చిద్ది. వీడియో కూడా బాగా వచ్చింది. మీరు దీన్ని బాయ్స్ అయినా, గర్ల్స్ ఫోటోస్ పెట్టుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా నేను రాధా ఫోటోస్ అయితే యూజ్ చేసిన. మీకు డెమో చూస్తే ఐడియా వస్తది చూడండి. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది డెఫినెట్‌లీ మీ యొక్క చిన్న కామెంట్ చేయండి. మీకు ఏదైనా బాగో లేకపోతే ఓకే. మీరు చెప్పేయచ్చు. నో ప్రాబ్లమ్. ఏది చెప్పినా ఐయామ్ యాక్సెప్ట్. ఓకేనా? ఇంకోటేందంటే దీనికి ఒక ఎమోజి ఫాంట్ అయితే యూజ్ చేసిన. ఈ ఫాంట్ లింక్ వీడియో కింద ఇచ్చాను. ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకోండి బాగుంటది. మీరు ఎమోజి ఫాంట్ యాడ్ చేయకమున్నా ఎమోజి వస్తది. కానీ 3డీ లుక్ అయితే రాదు. ఆ ఎమోజిలో 3డీ లుక్ రాదు చెప్తున్నాను. మన నార్మల్ ఎమోజికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే. ఇప్పుడు నేను ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. 2 ప్రాజెక్ట్ ఇచ్చాను మీకు. మళ్ళీ కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. ఎక్స్ఎంఎల్ యూజ్ చేసినా నో ప్రాబ్లమ్. సాంగ్ ఇచ్చాను కాబట్టి అటాచ్‌మెంట్ చేసుకోవచ్చు. ప్రాజెక్ట్ నంబర్ 1లో అటాచ్‌మెంట్ చేస్తే అంటే యాడ్ చేస్తే కిందికి తీసుకొచ్చి యాడ్ చేస్తే దాని తర్వాత మీరు హ్మ్. ఫోటోస్ రీప్లేస్ పెట్టుకోవచ్చు. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎమోజిస్ అయితే చూడండి. ఒకవేళ సంథింగ్ మీరు ఏదైనా వేరేది ఎమోజిస్ ఏమైనా పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు. ఒకవేళ ఎమోజి యాడ్ చేద్దామని అనుకుంటే ఇది యాపిల్ ఎమోజి అయితే ఉంటది. ఈ ఎమోజి లింక్ చెప్పాను కదా! ఫాంట్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకోవడం ప్రాబ్లమ్‌గా ఉంటే ఎగ్జాంపుల్‌గా ఏదైనా ఒక ఎమోజి టెక్స్ట్ సెలెక్ట్ చేసి, ఎమోజి సెలెక్ట్ చేసి పైన ఇక్కడ రోబోట్ రెగ్యులర్ ఉంటది. వ్యూ ఆల్‌లోకెళ్ళి 3 డాట్స్ మీద క్లిక్ చేసి, ఇంపోర్ట్ ఫాంట్స్ మీద క్లిక్ చేసి, మీ మొబైల్‌లో ఉన్న ఏదైతే ఫాంట్ ఉంటదో ఆ ఫాంట్‌ని యాడ్ చేస్తే వచ్చేస్తది. వచ్చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ డిలీట్ చేసి మళ్ళీ ఆ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేస్తే మీకు ఆ ప్రాబ్లమ్ అయితే రాదు. అంటే మిస్సింగ్ ఫాంట్ అని. ఓకే. బాగా వచ్చింది కదా ఇది. దాని తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ నుంచి ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. దానికోసం ఒకసారి బ్యాక్ వద్దాం. ప్రాజెక్ట్ నంబర్ 2ని ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేస్తే ఇక్కడ మనకేందంటే ఫోటోస్ ఈ ప్రాజెక్ట్ నంబర్ 2లోనే రీప్లేస్ పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ పెడితే మీకు మళ్ళీ కొంచెం ల్యాగ్ వస్తది. ఓకే. మీ మొబైల్ మంచి మొబైల్ అయితే ర్యామ్ ఉన్న మంచి మొబైల్ అయితే నో ప్రాబ్లమ్. కానీ కొంచెం ర్యామ్ తక్కువ ఉన్న మొబైల్ అయితే ల్యాగ్ వస్తది. అర్థం చేసుకోండి. ఫోటో రీప్లేస్ పెట్టుకోవచ్చు. రీప్లేస్ పెట్టిన తర్వాత ఒక ఫిల్టర్ అయితే యూజ్ చేయండి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసేటప్పుడు ఒక 4 డేస్ బ్యాక్ ఒక ఫిల్టర్ చెప్పాను నేను. ఆ వీడియో చూడండి మీకు ఐడియా వస్తది. చాలా బాగుంటది. కొంచెం ఓకే. కొంచెం గ్రీన్ టైప్‌లో ఉంటది. బాగుంటది. ఓకేనా? లాస్ట్‌లో మాత్రం ఈ 4 ఫోటోస్ అయితే వస్తది. దీన్ని కూడా నేను బీట్ మార్క్ బట్టి యూజ్ చేసిన. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనైతే కాపీ చేద్దాం. అన్ని రీప్లేస్ పెట్టుకోండి. మొత్తం 18 లేయర్స్ ఉంటది. కాపీ చేసిన తర్వాత ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసి కరెక్ట్‌గా 3 సెకండ్ తర్వాత వచ్చి పేస్ట్ చేద్దాం. పేస్ట్ చేసిన తర్వాత ఇక్కడనే వచ్చి ఒక షేప్ తీసుకోండి. 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ కంపోజిషన్ ఏరియా ఎండింగ్ వరకు అయితే జరిపేద్దాం. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళి కాపీ బ్యాక్‌గ్రౌండ్ యాడ్ చేసుకోండి. ఎఫెక్ట్ ఆప్షన్‌లోకి వెళ్ళి యాడ్ ఎఫెక్ట్‌లోకి వెళ్ళిన తర్వాత సాచురేషన్ ఉంటది. ఇక్కడ ఉంది. సాచురేషన్ కొంచెం పెంచుకోండి. బాగా కనిపిస్తది. ఒక 25 మధ్యలో పెట్టి కొంచెం బాగుంటది. ఇక్కడ చూడండి ఫస్ట్‌కి దీనికి చాలా డిఫరెంట్ ఉంటది. ఓకే. కంటెస్టెంట్ యూజ్ చేస్తే ఇంకా షార్పెన్ యూజ్ చేసినా కూడా నో ప్రాబ్లమ్. ఇప్పుడు మొత్తం ఏమి చెప్పలేను కాబట్టి వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి.